నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని అమలు చేసే దిశగా అడుగులు అయితే వేస్తుందండి. మరి ఏపీలో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. మరి ఏ విధంగా అయితే ఆడబిడ్డలందరికీ కూడా తల్లి వందన పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేశారో అదే విధంగా ఆడబిడ్డలకి మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా డబ్బులు అనేవి అకౌంట్లో వేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఏపీలో 18 ఏళ్ళ నిండిన మహిళలకు శుభవార్త అనమాట. ఖాతాలో 18,000 జమ చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఆడబిడ్డలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న అతి ముఖ్యమైన పథకము ఆడబిడ్డ నిధి పథకం అండి. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి మహిళకు కూడా నెలకి 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు జమ చేస్తాము అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా స్పష్టం చేయడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి. ఈ పథకం ఎప్పుడెప్పుడు అమలు అవుతుందా అని చెప్పి తల్లి వందనం పథకాన్ని మరి ఏ విధంగా అయితే అమలు చేసిందో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పి అడుగులు వేస్తుందన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. మరి లేట్ చేయకుండా డీటెయిల్ పోతామండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి స్కీమ్ని తీసుకురాబోతోందండి. ఏపీలో 18 ఏళ్ళు నిండిన మహిళలకు శుభవార్త అందించబోతోందన్నమాట. ఖాతాలో అర్హత కలిగిన ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి 18,000 రూపాయలు జమ చేయబోతున్నట్లు సమాచారం. ఆడబిడ్డ నిధి పథకం గురించి అప్డేట్ రావడం జరిగిందండి. పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఓకే, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళలకు ప్రభుత్వం తరపున ఒక గొప్ప శుభవార్త అయితే చెప్పేసింది అనమాట. మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీగా ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో భాగంగా తాజాగా ఆడబిడ్డ నిధి పథకంను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలందరూ కూడా అర్హులండి. అర్హులైన ప్రతి మహిళకు కూడా నెలకి 1,500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయబోతున్నారు. అయితే ఈ మహిళలకు సంబంధించి కేటాయింపులు అయితే ఈ విధంగా ఉన్నాయండి. బీసీ వర్గాలకు చెందిన మహిళలకు దీనికి సంబంధించి 1,069 కోట్లు జమ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి 629 కోట్లు, అదేవిధంగా మైనార్టీ మహిళలకు 53 కోట్లు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు మిగిలిన మొత్తాన్ని అయితే కేటాయించడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించిన అర్హతలు ఒకసారి చూసుకుంటే కనుక ఈ డబ్బుల్ని 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు వర్తిస్తుందండి. నెలకి 1,500 రూపాయలు ఇస్తారు. అంటే 1,500 ఇంటూ 12 నెలలు మొత్తంగా 18,000 రూపాయలు ప్రతి మహిళకు సాయం అందబోతుందన్నమాట. ఈ డబ్బుల్ని నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారండి. ఈ పథకం ఆర్థిక స్వాతంత్రాన్ని కల్పించడమే మహిళలకు ముఖ్యమైన ఉద్దేశం అనమాట. అన్ని కులాలకు కేటాయింపు ఉంటుందండి. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల మహిళలకు లబ్ధి చేకూరుతుంది. దీనికి సంబంధించి మొత్తం బడ్జెట్లో 3,341 కోట్ల రూపాయలని బడ్జెట్లో ప్రవేశపెట్టింది. అంటే మనకి ఓసీ మహిళలకు యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అనేవి రావండి. మిగిలిన అన్ని కులాల వారికి డబ్బులు అయితే వస్తాయన్నమాట. మరి ఓసీ కులాల మహిళలు మరి ఈ పథకాన్ని అందరికీ అందజేస్తామని చెప్పడం జరిగింది కదా. మరి ఈ విధంగా చేసింది ఏంటి గవర్నమెంట్ అని మహిళలందరూ అడగొచ్చండి. అయితే ఓసీ మహిళలకు సంబంధించి మరొక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది. దాని పేరు గృహిణి పథకం అనమాట. ఆ మహిళలకు గృహిణి పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరబోతుందండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా దీనికి సంబంధించి తెలుసుకోవాల్సిన అవసరం మరి ఎంతైనా ఉందన్నమాట. అదేవిధంగా మరి దీనికి సంబంధించిన అర్హతలు కనుక ఒకసారి చూసుకుంటే కనుక ప్రతి మహిళ కూడా కంపల్సరీ 18 సంవత్సరంలో ఏజ్ అనేది దాటి ఉండాలండి. ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే వస్తుందన్నమాట. ఈ పథకము కేవలము మహిళల్ని గృహిణుల దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన పథకం కాబట్టి 18 సంవత్సరంలో దాటి మ్యారేజ్ అయిన వారికి మాత్రమే యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందండి. అదేవిధంగా 59 సంవత్సరంల లోపు అనేది మీకు వయసు అనేది ఉండాలన్నమాట. దీనికి కావాల్సిన పత్రాలన్నీ ఒకసారి మనం చూసుకుంటే మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డు, దీంతోపాటు మీ ఏజ్ అనేది ధృవీకరించే ఒక సర్టిఫికేట్ ఉండాలి. అంటే మీ స్కూల్లో చదువుకుంటే 10th క్లాస్ సర్టిఫికేట్ కానివ్వండి, మరి స్కూల్ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకొని ఉండాలన్నమాట. అదేవిధంగా మరి చదువుకునే వారు ఉంటారు కదా, వారి పరిస్థితి ఏంటంటే కనుక అలాంటప్పుడు మీ పిల్లలు ఆల్రెడీ మీకు పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా, మీ పిల్లల యొక్క చదువు సర్టిఫికేట్ని కూడా పరిగణలోకి తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఈ పథకము కేవలము పేదవారు అలాగే మధ్యతరగతి కుటుంబాలకి సంబంధించి తీసుకొచ్చిన పథకం కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అడుగుతారు. అదేవిధంగా ఈ పథకము బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు మాత్రమే కాబట్టి మీరు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. కాబట్టి
మీరు ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ యొక్క బ్యాంక్ అకౌంట్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి మీరు అన్ని జిరాక్స్లు తీసుకుని సిద్ధంగా పెట్టుకోండి. ఇవి సిద్ధంగా పెట్టుకున్న తర్వాత ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ రాగానే సచివాలయం నుంచి అధికారులు డైరెక్ట్గా మీ ఇంటి వద్దకే వచ్చి ఇవన్నీ తీసుకోవడం అయితే జరుగుతుంది. మీరు ఎక్కడికో వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి. అధికారులే మీ ఇంటి వద్దకు వచ్చి ఈ పథకానికి సంబంధించి మీకు అప్లై మీ ద్వారా దరఖాస్తు అనేవి తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ పథకం ఎవరికి రాదు అని చెప్పి ఒకసారి చూసుకుంటున్నట్టయితే కనుక ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నారో అలాంటి వారికి రాదండి. అదేవిధంగా 300 యూనిట్ల కన్నా కరెంటు బిల్లు ఎక్కువ వస్తే వారికి రాదు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు కూడా ఈ యొక్క పథకానికి అర్హులండి. మీ రేషన్ కార్డులో ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ అంటే మీకు కాకపోయినా మీ భర్తకు కానివ్వండి, మీ పిల్లల్లో ఎవరికైనా కానీ గవర్నమెంట్ జాబ్ ఉన్నా కానీ అలాంటి వారు కూడా ఈ యొక్క పథకానికి అనర్హులు అనమాట. అదేవిధంగా 10,000 పైన జీతం ఉన్నవారు కూడా ఈ యొక్క పథకానికి అనర్హులు. అంటే చాలామంది ఆశా వర్కర్ల కింద, డ్వాక్రా గ్రూప్ లీడర్ల కింద, అంగన్వాడీ కార్యకర్తల్లాగా వర్క్ చేస్తుంటారు కదండి చాలామంది ఆడవాళ్ళు. అలాంటి వారికి 10,000 కన్నా తక్కువ ఉంటే వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది. 10,000 మించి జీతం ఉన్నదనుకోండి, అలాంటి వారికి ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి రావన్నమాట. ఏ విధంగా అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించి మరి మహిళలందరికీ కూడా డబ్బులు అకౌంట్లో జమ చేసిందో అదేవిధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి మహిళకి కూడా వారి ఇంటి ఖర్చుల నిమిత్తం నెలకు 1,500 రూపాయలు ఇస్తాము అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా మరి చెప్పడం అయితే జరిగిందండి. ఏ విధంగా అయితే ఎన్నికల్లో హామీలు ఇచ్చిందో ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మరి మనకి మహిళలకు చూసుకుంటే కనుక ముఖ్యంగా ఫ్రీ గ్యాస్ కానివ్వండి, తల్లికి వందనం పథకం కానివ్వండి, ఇక మూడోదిగా చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకం అనమాట. తర్వాత ఫ్రీ బస్ పథకాన్ని కూడా అమలు చేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మనకి ఈ నెల నుంచి కాకపోతే ఈ నెల లేకపోతే వచ్చే నెల, ఈ 2 నెలల్లోనే ఒక పథకానికి సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే రాబోతుందన్నమాట. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అనేవి మీరు సిద్ధం చేసుకుని రెడీగా పెట్టుకోండి. అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా, బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్, అలాగే ఆధార్ కార్డుకి ఈకేవైసీ ఇవన్నీ చేసుకుని మీరు సిద్ధంగా ఉంచుకుంటే కనుక మీకు అప్డేట్ రాగానే నేను మీకు మళ్ళీ వీడియో రూపంలో తెలియజేస్తాను అనమాట. ఇదండి ఇవాళ వీడియో. వీడియోస్తే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్.